So this is my final. Hey guys, I'm Chaitanya and welcome back to my channel. Today I'm going to show you some makeup tutorial అనమాట. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి సింపుల్ గా మేకప్ ఎలా వేసుకోవచ్చు అంటే అది మేకప్ వేసిన లుక్ కాదు, బట్ చూడడానికి బాగుండాలి. సో అలా సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కోసము ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు అయినా ట్రై చేయొచ్చు. నార్మల్ గా షాపింగ్ అలా వెళ్ళినప్పుడు సింపుల్ మేకప్ లుక్ అనమాట. మీకు ఈజీగా విత్ ఇన్ 5 to 10 minutes లో అయిపోతుంది. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ ఇవ్వండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మీరైతే ఫస్ట్ మనం మాయిశ్చరైజర్, మనం ఫేస్ ని ప్రెప్ చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే స్కిన్ కి అండ్ మేకప్ కి మధ్యలో ప్రైమర్ లాగా యూజ్ అవుతుంది. డైలీ ప్రైమర్ అంటే కష్టం అవుతుంది కాబట్టి కన్ఫర్మ్ గా మీ ఫేవరెట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. నేనైతే లాక్మీ పీచ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. సో ఇది చాలా అఫోర్డబుల్ కూడా, చాలా బాగుంటుంది. నా స్కిన్ కి అయితే చాలా. సో 1 piece సైజ్ లో ఇలా తీసుకోండి. అండ్ నెక్ ని అస్సలు మర్చిపోవద్దు. ఓకే, అండ్ లెట్ ఇట్ లీవ్ ఫర్ 2 minutes. ఓకే, సో దట్ ఫేస్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే కదా, బాగా అబ్జర్వ్ అయిపోయింది మన స్కిన్ లోకి. సో నెక్స్ట్ ఏంటంటే ఫౌండేషన్. సో ఫౌండేషన్ ఎప్పుడు కూడా మన స్కిన్ కి మ్యాచ్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. షాప్ లో ఏది ఉంది కదా అని తీసుకోవద్దు. మనం వన్స్ అది నెక్ మీద కానీ ఫేస్ మీద అప్లై చేసి చూస్తే అది ఈవెన్ టోన్ గా ఉండాలి, మనకి స్కిన్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. అప్పుడే ఫౌండేషన్ అనేది మనకు బాగా సెట్ అవుతుంది. ఓకేనా? సో నేను ఇక్కడైతే లాక్మీ యూజ్ చేస్తున్నాను. ఫౌండేషన్ ఎక్కువ తీసుకోవద్దు, 1 piece సైజ్ అంతే. ఎక్కువ తీసుకున్నాను అనుకోండి అది మళ్ళీ ఎలా అంటే కేకీ లుక్ వస్తుంది. సో అలా కాదు అంటే. సో చూసారా, ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేయంగానే ఇంత బాగా షైన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము 1 piece సైజ్ తీసుకున్నాను అంతే. సో ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. మీకు ఈవెన్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, లేదు ఎక్కడన్నా స్పాట్స్ ఉన్నాయి అంటే అక్కడ మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లాక్మీ ఏంటి అంటే ఫుల్ కవరేజ్ ఇస్తుంది మనకి. అయితే మనం డైలీ మేకప్ బ్రష్ ఇవన్నీ యూజ్ చేయలేం కదా, సో దట్ నేను ఏంటి అంటే డైరెక్ట్ ఫింగర్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే, మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా చేయొచ్చు మీరు. సో ఎక్సెస్ ఉన్నదంతా మీరు వచ్చేసి ఇలా నెక్ మీదకి తీసుకొచ్చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మేకప్ వేసేటప్పుడు ఎంత బాగా అప్లికేషన్ చేశారు అనే దానినే మొత్తం లుక్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో మీరు బాగా అప్లికేషన్ అనేది బాగా చేసుకోవాలి. సో బాగా మన ఫేస్ లుక్ అది మెడ్జ్ అయిపోయేలాగా మనం బాగా అప్లై చేసుకోవాలి. ఓకే, మనకి ఎక్కడ ఎక్సెస్ కానీ అలా కనిపించకూడదు. సో దట్ అలా ఎక్సెస్ అలా ఉంటే కేకీ లుక్ వస్తుంది. సో దట్ మనం ఎక్కువసేపు ఆ మేకప్ ని క్యారీ చేయలేము. చూసారు కదా, నీట్ గా ఈవెన్ గా అబ్జర్వ్ అయిపోయింది. సో ఇలా ఉండాలి. కేకీ లుక్ అలా ఉండకూడదు. బాగా మెర్చ్ చేయండి. మీకు ఎంత టైం అయితే ఉంటుందో అంతసేపు మెర్చ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ లాక్మీ చేసేయండి. ఓకే, సో ఎక్సెస్ మీరు రిమూవ్ చేసేయండి. మీరు ఏ మేకప్ వేసినా సరే లూజ్ పౌడర్ తో లాస్ట్ లో మీరు సెట్ చేస్తే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అలా కాకుండా మీరు వచ్చేసి నార్మల్ గా కాంపాక్ట్ తో అలా చేశారనుకోండి, స్వెట్ త్వరగా వచ్చేస్తుంది. ఓకే,
మీ టీ జోన్ని మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం మనకి ఎక్కడైతే స్వెట్ ఎక్కువ ఉంటుందో అక్కడ కొద్దిగా బాగా అప్లై చేసుకోండి. ఓకే, సో ఇలా మీరు సింపుల్ గా మొత్తం పౌడర్ తో సెట్ చేసేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అయిపోతున్నాను మేబ్లిన్ కొలోసోలో. సో ఇది వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది, వాటర్ ప్రూఫ్. సో మనం కాలేజ్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఉండాలి అంటే మనకి ఇది పర్ఫెక్ట్. ఈవెన్ నేను లాక్మీ యూజ్ చేశాను, బట్ అది వచ్చేసి ఐకానిక్ కాజల్, అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు అండ్ వాటర్ ప్రూఫ్ కూడా కాదు అది. సో మీ కళ్ళు పెద్దగా కనిపించాలి, ఎలివేట్ అవ్వాలి ఐస్ అంటే కాజల్ అనేది అప్లై చేయండి. లేదు ఆల్రెడీ ఐస్ అనేవి పెద్దగా ఉన్నాయంటే ఓన్లీ మీరు ఐలైనర్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ అప్లై చేసుకుందాం. ఐలైనర్ వచ్చేసి నేను డార్జిలర్ యూజ్ చేస్తున్నాను. సో ఐలైనర్ అనేది ఒక ఆర్ట్ అండి. మనం ఇలా తీసుకున్న తర్వాత మొత్తం ఎక్సెస్ అంతా రిమూవ్ చేసి మిడిల్ ఆఫ్ ది ఐ నుంచి మనకు వింగ్ కానీ ఎలా కావాలంటే అలా సో ఇది వచ్చేసి కాలేజ్ గోయింగ్ లుక్ కాబట్టి నేను వింగ్ అనేది ఇవ్వదలుచుకోవట్లేదు. వింగ్ ఇస్తే మరీ అది ఎలివేట్ అయిపోతుంది. సో అలా కాకుండా నార్మల్ గా సింపుల్ గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను అంతే. సో ఇలా సింపుల్ గా అప్లై చేసేసుకోండి. లేదు మీకు ఎక్కువ హెవీ లుక్ కావాలంటే మీరు హెవీగా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ వింగ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే సింపుల్ గా చూపిస్తున్నాను కాబట్టి వింగ్ అనేది అస్సలు చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మస్కారా అనేది యూజ్ చేయండి. లేదు అంటే యూ కెన్ లీవ్ ఇట్ అనమాట. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి బ్లూ హెవెన్ యూజ్ చేస్తున్నాను మస్కారా. మస్కారా వల్ల ఏంటంటే ఐస్ అనేవి హైలైట్ అవుతాయి, చాలా బాగా కనిపిస్తాయి కూడా. బిగినర్స్ కి వచ్చేసి ఇది అంటే అక్కడ టచ్ అవుతుంది, కింద చేసేటప్పుడు కింద టచ్ అవుతుంది. సో నో ఇష్యూ, మీరు ట్రై చేయండి. వన్స్ మీకు అలవాటు అయిపోయిందంటే మీరే ఫాస్ట్ గా చేసుకోగలుగుతారు. సో సారీ, ఫస్ట్ వచ్చేసి నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను, నివ్యా యూజ్ చేస్తున్నాను లిప్ బామ్.
లిప్ బామ్ వేయడం వల్ల ఏంటి అంటే మన లిప్ పాడవకుండా లిప్ కి లిప్స్టిక్ కి మధ్యలో ఫౌండేషన్ లాగా వర్క్ అవుతుంది అనమాట, ప్రైమర్ లాగా. అండ్ ఈవెన్ మీరు మ్యాట్ లిప్స్టిక్ వేస్తే ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వదు. సో అలాంటి కేసెస్ లో మీరు వచ్చేసి ఇది యూజ్ చేశారనుకోండి లిప్ బామ్, సో ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో మీకు వచ్చేసి ఇప్పుడు నేను సింపుల్ హెయిర్ స్టైల్ కూడా చూపిస్తాను. ఓకే, సో ఇలా సైడ్ కి ఇలా తీసుకోండి. మీకు ఏ సైడ్ అయితే బాగుంటుందో సో ఆ సైడ్ ప్రిఫర్ చేసి ఇలా మీరు సైడ్ పార్ట్ అనేది ఇలా సపరేట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా ట్విస్ట్ చేసేసి కొద్దిగా హెయిర్ తీసుకొని ఇక్కడ బాబీ పిన్ ఆర్ టిక్ టాక్ పిన్ దేంతో ఒక దాంతో సెక్యూర్ చేసేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇలా ఇంకోటి కూడా చూసారా, ఇలా సింపుల్ గా రెడీ అయిపోవచ్చు. ఇంకా ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ వెయిట్ చేయండి. సో ఇంకా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ హుక్స్ వచ్చేసి నేను కొత్తగా కొన్నాను, 20 రూపీస్. నాకైతే చాలా బాగా నచ్చాయి. కాలేజ్ అంటే అంతే కదా, మాక్సిమం అన్ని మ్యాచింగ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం కదా. సో దిస్ ఇస్ మై ఫైనల్. I hope you all like this video. Nachithe give it a big thumbs up and don't forget to subscribe and click on the bell icon. Okay, and మీకు కనుక ఇది నచ్చితే కన్ఫర్మ్ గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు యూజ్ అవుతుంది కదా. ఓకే, ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.